ఈవేళ లైనింగే వద్దన్న వాళ్ళు కనీసం లైనింగ్ పెడితే మేము ఓటీలు పెడుతున్నాం, చెరువులకు నీరు పంపిస్తున్నాం. కానీ పైప్ లైన్ అంటే ఏంటి? టోటల్ క్లోజ్డ్. అంటే దగ్గర దగ్గర 400 కిలోమీటర్లు మీరు గండికోట నుంచి చిత్తూరుకి నీళ్లు తీసుకెళ్లేటువంటిది పైప్ లైన్ ద్వారా మీరు ఆ రోజు పనులు ప్రారంభిస్తే అప్పుడు మరి భూగర్భ జలాలకు ఇబ్బంది వస్తుందని ఎందుకు ఈ వైసీపీ మేధావులు మాట్లాడలేదని అడుగుతూ ఉన్నా. అంటే వీళ్ళ అధికారులు ఉంటే ఒక రకంగా, ప్రతిపక్షాలు ఉంటే ఒక రకంగా వీళ్ళు ఎట్లా మాట్లాడతారు అధ్యక్ష? అందుకే నేను చాలా క్లియర్ గా చెప్తున్నాను అధ్యక్ష, ఈ రోజు కాదు అధ్యక్ష, ఈ రోజు కాదు, ఏదైతే మన హెచ్ఎన్ఎస్ఎస్ కానీ, ఏదైతే హెచ్ఎన్ఎస్ఎస్ కానీ, జిఎన్ఎస్ఎస్ కానీ, తెలుగు గంగకు కానీ అధ్యక్ష, తెలుగు గంగకు కానీ, జిఎన్ఎస్ఎస్ కానీ, హెచ్ఎన్ఎస్ఎస్ కానీ ఆద్యుడు శ్రీరామకృష్ణ ఇలాంటి ప్రముఖ ఇంజనీర్ అధ్యక్ష, ఆయన ప్రాజెక్టులు రిపోర్ట్ లోనే లైన్ ఎస్టిమేషన్ ఉంది అధ్యక్ష. అందుకే మీరు ఈవేళ చరిత్రలో కూడా చూస్తే చాలా క్లియర్ గా తెలుగు గంగ లైనింగ్, కేసీ కెనాల్ లైనింగ్, జిఎన్ఎస్ఎస్ లైనింగ్, ఎస్ఆర్బిఎస్ లైనింగ్, హెచ్ఎల్సి లైనింగ్, నాగార్జున సాగర్, పోలవరం రైట్ లెఫ్ట్ అన్ని లైనింగ్ మీద ఉన్నటువంటి అధ్యక్ష. లైనింగ్ చేయకపోతే మెయిన్ కెనాల్ వరకు మాత్రమే 1/2 కిలోమీటర్ బెనిఫిట్ ఉంటుంది. ఏదైతే మనం చెరువులకి, నియోజకవర్గాలకి, వాగులకి అన్నిటికి నీళ్ళు ఇస్తే మొత్తం నియోజకవర్గాలు టోటల్ గా రాయలసీమ సస్యశ్యామలయ్యేటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. ఖచ్చితంగా ఏదైతే నాకు అర్థమయ్యేది ఏంటంటే ఈ యొక్క రాయలసీమలో సాగునీరు రాకూడదు, రాయలసీమ అభివృద్ధి చెందకూడదు. ఎందుకంటే అక్కడ అభివృద్ధి చెందితే వీళ్ళు అవినీతిని ప్రశ్నిస్తారు, వాళ్ళు అభివృద్ధి చెందితే ఈ పులివెందుల ఫ్యాక్షనిస్టులకి ఇష్టం ఉండేటువంటి పరిస్థితి ఉండదు. అందుకే ఆ రోజు ఎన్టీ రామారావు గారి మీద కూడా సార్, ఆ రోజు తెలుగు గంగ మీద ఎన్టీ రామారావు గారి మీద కూడా హక్కు జలాల, వరద జలాల అని చెప్పి వీళ్ళు దాడి చేసినటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. అందుకే మేము చాలా క్లియర్ గా ఏదైతే ఈ యొక్క హెచ్ఎన్ఎస్ఎస్ కి వీళ్ళు ప్రశ్నించవలసి వస్తే జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించాలి. ఎందుకంటే అందరి నివాక సంబంధించి బాల్యాల దగ్గర నుంచి 5 సంవత్సరాలలో ఒక్క రూపాయి పని ఎందుకు చేయలేదు? 3,850 క్యూసిక్ల మోటార్లు ఉన్నాయి అధ్యక్ష హెచ్ఎన్ఎస్ఎస్ కి. మంత్రి గారు మీరు అర్థం చేసుకోవాలి. ఓకే క్లోజ్ చేస్తున్నా అధ్యక్ష, క్లోజ్ చేస్తున్నా. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే 3,850 క్యూసిక్ల మోటార్లు ఉన్నాయి అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు పెట్టారు అధ్యక్ష 2019కి ముందే. ఉన్న మోటార్లు కూడా ఉపయోగించుకోకుండా ఎందుకు వీళ్ళు పనులు చేయలేదు? ఉన్న మోటార్లు కూడా ఎందుకు ఉపయోగించుకోలేదు అనేది అడుగుతున్నాను అధ్యక్ష. ఇంత దారుణంగా అన్యాయం చేసి వీళ్ళ అధికారం పోయిన తర్వాత ఒక రకంగా మాట్లాడుతున్నారు అధ్యక్ష. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు అధ్యక్ష. శివరారెడ్డి గారు సూటిగా మంత్రి గారు చెప్తున్నారు రాయలసీమ వాళ్ళకి నీళ్లు తీసుకొని వచ్చేది ఇష్టం లేదు, ఆ ప్రాంతం బాగుపడేది ఇష్టం లేదని. ఆ హంద్రీనివా ఏర్పాటు చేసినప్పుడే చెరువులు నింపుతూ ఇరిగేషన్ పెంచాలనే ఉద్దేశం అధ్యక్ష. ఈ మహానుభావుడు మంత్రి గారు ఏదైతే దయచేసి ఊరుకోండి, ఈ మంత్రి గారు ఏదైతే చెప్తున్నారో హంద్రీనివా తీసుకొచ్చిందే కాంగ్రెస్ ప్రభుత్వంలో అధ్యక్ష, ఈయన కాదు. మరి ఆయన ఏం చెప్పారు అధ్యక్ష? ఆయన చెప్పారు. నా ప్రశ్న అధ్యక్ష, మేము ఈయన చెప్తున్నాడు, మేము జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మీరు ఎందుకు గాను అడ్డగించలేకపోయినారని మేము అందరూ చెప్పినాం కాబట్టి ఆ రోజు పిలిచి ఊరికైపోయినారు. మేమంతా మాకు లైనింగ్ వద్దు, మాకు 10,000 క్యూసెక్కులు కావాలి అందరి నుంచి తీసుకొచ్చే తప్ప సోకాల్డ్ మంత్రి గారు చెప్తున్నారే 3,200 చిల్లర క్యూసెక్లు ఫస్ట్ ఫేజ్ లో తెస్తాం, మళ్ళా రెండో ఫేజ్ లో 6,000 అంటే అప్పుడు పగలగొట్టి తెస్తారా? లైనింగ్ చేయడము, పగలగొట్టడము, మళ్ళా తీసుకురావడమా? ఇప్పుడు మీరు ఉన్న దాంట్లో భూగర్భ జలాలు అంటే ఎన్ని దగ్గర చెరువులు ఉంటాయి అధ్యక్ష? ప్రతి గ్రామానికి చెరువులు ఉండవు, ప్రతి ఏరియాలోన చెరువులు ఉండి మీరు చెప్పినట్లు వచ్చే పరిస్థితి అయితే అది వేరు. కొన్ని ప్రాంతాల వరకే ఉంటది. అన్ని ప్రాంతాలని దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మీ మాదిరి కొంతమందే బాగుపడాలన్న ఆలోచన కాదు, అందరూ బాగుండాలనే ఉద్దేశంతోనే మేము గట్టిగా చెప్తున్నాం అధ్యక్ష. మీరు ఎట్టి పరిస్థితుల్లో కేవలం లైనింగ్ చేయడానికి కొంతమంది డబ్బు దోచుకోవడానికే తప్ప మేము కుప్పం కూడా రాయలసీమలో ఉంది అధ్యక్ష, దాన్ని ఆయన డైవర్ట్ చేస్తున్నాడు. కుప్పంకి తీసుకుపోతాడు సార్. 1 సెకండ్ కుప్పానికి తీసుకుపోతారని. కుప్పం మా రాయలసీమలో ఉంది అధ్యక్ష. ఎట్టి పరిస్థితుల్లో చిత్తూరు జిల్లాకు కూడా పోవాల్సిన అవసరం ఉంది, అది కూడా చాలా వెనకబడిన ప్రాంతమే. వీరంతా డైవర్ట్ చేసి ఊరికే ముఖ్యమంత్రి గారిని తప్పుదో పట్టిస్తున్నారే తప్ప వేరొకటి కాదు. ఎట్టి పరిస్థితి కూర్చోండి. షార్ట్ నోటీస్ క్వశ్చన్ 220. ప్లీజ్ కూర్చోండి. ఇంకొద్దు కూర్చోండి. వేరే షార్ట్ నోటీస్ క్వశ్చన్ గెలిపోయాం కదా, కూర్చోండి.
కూర్చోండి 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 ఇంకా శివరారెడ్డి గారు ఇంకొద్ది కూర్చోండి సార్ అమ్మా నువ్వు కూర్చోమ్మా నువ్వే కూర్చో నువ్వు. అరే ఇది ఎలా ఉందంటే మీరు ఎలా ఉన్నారంటే మీరు చీఫ్ అంటే మంత్రులకి కూడా మీరు డైరెక్షన్ ఇచ్చేటట్టు మంత్రుల సమాధానం కూడా మీరు చెప్పేటట్టు ఉన్నారు. మీ పని అది కాదు. చీఫ్ అంటే మీరు వాళ్ళకి ఇవ్వండి వీళ్ళకి ఇవ్వండి అని చెప్పడం కాదు. మీరు ప్లీజ్ మాట్లాడండి. ఓకే ఇప్పుడు ఏదైతే కూర్చోండి ఇప్పుడు గౌరవ సభ్యులకి స్ట్రైట్ గా నేను అడిగాను అధ్యక్ష. దానికి సమాధానం చెప్పేటువంటి పరిస్థితి లేదు అధ్యక్ష. నేనేమడుగుతున్నానంటే ఏదైతే వాళ్ళకి వినేటువంటి ఓపిక లేక నేను చాలా క్లియర్ గా అడిగా 7/6/2021 అధ్యక్ష. 7/6/2021 ఏదైతే ఈ లైనింగ్ నిమిత్తం ఎందుకు జీవో ఇచ్చారని అధ్యక్ష లైనింగ్ నిమిత్తం ఎందుకు ఈ జీవో ఇచ్చారు మీ ప్రభుత్వంలో? అప్పుడు మీ ముఖ్యమంత్రి గారు ఎక్కడ ఉన్నారని అడిగా. దీనికి సమాధానం లేదు అధ్యక్ష. ఈ జీవోకి నేను అడిగేది ఏంటంటే రెండోది 3,850 క్యూసెక్ల మోటార్లు ఉంటే ఎందుకు 5 సంవత్సరాల్లో ఒక్క అరబస్తా సిమెంట్ పని చేయలేదు, ఒక్క రూపాయి ఎందుకు ఖర్చు పెట్టలేదని అడిగా అధ్యక్ష. దానికి సమాధానం లేదు అధ్యక్ష. ఏదో వాస్తవాలు ఖర్చు పెట్టుకోమంటున్నా, సమాధానం చెప్తూ ఉన్నాం అధ్యక్ష. నేను చాలా క్లియర్ గా ఏదైతే ముచ్చుమర్రికి సంబంధించి చేశాడు కదా అధ్యక్ష. ముచ్చుమర్రికి సంబంధించి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 2019 పనులు చేస్తే ఇప్పటివరకు పని చేయలేదు అధ్యక్ష. క్లోజ్ చేస్తాం. వీళ్ళు ఎంత అంటే కుప్పకు సంబంధించి సినిమా సెట్టింగ్ చేశారు అధ్యక్ష. కుప్పకు సంబంధించి సినిమా సెట్టింగ్ చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, బటన్ నొక్కారు, నీళ్ళు వెళ్ళిపోయారు. సభ ఆటల్లో పెట్టండి సార్, సభ ఆటల్లో పెట్టండి. ప్లీజ్ కూర్చోండి. ప్లీజ్ కూర్చోండి కూర్చోండి ప్లీజ్ కూర్చోండి. ప్లీజ్ కూర్చోండి. అధ్యక్ష ఒక నిమిషం. మాధవ్ అధ్యక్ష, మంత్రి గారు వచ్చి సుదీర్ఘమైన సమాధానాలు కూర్చోండి. మంత్రి గారు ప్రశ్నకి సమాధానం బదులు సుదీర్ఘ ఉపన్యాసం ఇచ్చారు. సరే అది ఆయన తాలూకా దీనిగా విజ్ఞతగా వదిలేస్తున్నాం. సభ్యుడు వచ్చి సూటిగా ప్రశ్నిస్తున్నప్పుడు మీరు ఆయన సమయం ఇవ్వకంట, మంత్రి గారి మాటనే రికార్డులోకి వెళ్ళి మరి సభ్యుడి తాలూకు వెళ్ళకంట మరి ప్రభుత్వాన్ని విమర్శించడమే ధ్యేయంగా పెట్టుకుంటే అది సమర్థనీయం కాదు అధ్యక్ష. దయచేసి మంత్రికి ఎంత సమయం ఇచ్చారో దాంట్లో పశ్చాత్తమైన సభ్యుడి సమాధానం చెప్పే అవకాశం ఇవ్వాలి కదా అధ్యక్ష. ఆయన కూర్చున్న తర్వాత లేచారు. ఎక్కడ ఇచ్చారు సార్? అది ధర్మం కాదు కదా. మళ్ళీ ఇస్తాం. ఆయనకి ఏదన్నా ఇంకా ఇంట్రొడక్షన్ మీరు మాట్లాడటంలో అభ్యంతరం లేదు. మంత్రి గారికి మీరు 10 నిమిషాలు మీరు 10 నిమిషాలు టైం ఇస్తే సభ్యుడికి 2 నిమిషాలు టైం ఇవ్వాలి కదా అధ్యక్ష. సార్ మళ్ళీ అడగమనండి. 10 నిమిషాలు మంత్రి గారు సమయాన్ని సభ్యుడికి అడగట్లేదే మేము. అలాగా